సార్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దీన్ని మార్చమంటారా? ఓకే, మరి దాని సంగతి ఏంటి? ఇది ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఇప్పుడు వెళ్ళిన మేడం మేనేజర్గా సార్. బాగుందిగా సార్? నచ్చిందిగా సార్? సార్ మీ పిచ్చి గుల్ల 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 పీక్ స్టేజీ సార్. అమ్మాయి చిన్న స్మైల్ ఇస్తే చాలు, అంత ముక్క నడుము కనిపిస్తే చాలు, పిచ్చి పీక్స్ గుల 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 గుల. విక్రమ్ కుమార్, ఫాలో మీ. అబ్బా షిట్. వసుంధర. వికీ, విక్రమ్ కుమార్. నా ఫ్రంట్ ఇష్టమా, నా బ్యాక్ ఇష్టమా? అమ్మో, ఇలా మాట్లాడుతుందేంటి? హలో, ఎదురుగా ఉన్న నన్ను చూడకుండా దిక్కులు చూస్తున్నా. నిజం చెప్పు, నా బ్యాకా నా ఫ్రంటా? నో, మీరు చాలా అందంగా చక్కగా ఉంటారు. యు మీన్ సెక్సీనా బ్యూటీనా? యాంజెలినా జోలీ హాలీవుడ్ హీరోయిన్లా ఉంటారు. సౌత్ హీరోయిన్స్ రష్మిక, పూజా హెగ్డే, తమన్నా, అనుష్క, నయన్ ఇంతమంది ఉంటే అక్కడెక్కడో ఉన్న హాలీవుడ్ హీరోయిన్తో పోలుస్తావేంటి? అది అది ఫేసా స్ట్రక్చరా? నిజం చెప్పు. వికీ, ఏ అమ్మాయికైనా అవతలి వాడు తనని ఏ సెన్స్తో చూస్తున్నాడో వాడి చూపులో తెలిసిపోతుంది. పైకి ఎంత సాఫ్ట్గా ఏమ్మా ఏవండి అని మాట్లాడినా వాడి మైండ్లో ఏమనుకుంటున్నాడో వాడి ఫేస్లో డీటెయిల్గా తెలుస్తుంది. అది తెలియకే పెద్ద వేషాలు వేస్తూ ఉంటారు. బట్ నిన్ను చూస్తుంటే జస్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఫ్రెష్ చిల్డ్ బియర్లా ఉన్నావు. డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. సెల్ఫీ? ష్యూర్. Hi. Hi. Come. Hey, hi. Hi. Hey, hi. Hello. Hi. మీరు నలుగురే వచ్చారు, ప్రశాంత్ వాళ్ళు ఏమైపోయారు? కంప్లీట్ బ్రేకప్పా? 1 year కాలేదు కదే, అప్పుడే బోర్ కొట్టిందా? మరి టైం లేదు, పాడు లేదు. పిచ్చి పిచ్చి స్టేటస్లు, వాట్సాప్లో మెసేజ్లు, వీడియో కాల్స్. సోది చిరాక్ దెంగుద్ది. ముందు దీనమ్మ దీన్ని పగలు దెంగితే పోద్ది. 1 second. ఏందిరా నీ బాధ? ఊరికే ఫోన్ చేస్తావు. హోటల్ చూసావా? ఏంది అసలు నీ బాధ ఏంది? చెప్పు. అదే ఆ రోజు చెప్పు. ఉన్నా, నేను ఫ్రెండ్స్తో ఉన్నా. పార్టీ ఉందని వచ్చిన. ఏంటైతే ఇప్పుడు నీ లొల్లేంది? ఇప్పుడు చూసిన ఏదో సోది నీతో. ఎప్పుడు ఇంత ఖాళీగా ఉన్నప్పుడు పిలవు. లేట్ అవుతుంది వచ్చేసరికి. నైస్ జోక్. చలో. హే రక్షిత. హే హాయ్. చెప్తున్నా కదా అందరూ. హాయ్ రా. హాయ్ రా. హలో. హాయ్ హాయ్ హాయ్. హాయ్. హాయ్ రామా. హాయ్ రామా. లేట్ అయింది. ఎంతసేపు ఏం చేశారు?
సరే సరే హాట్ కూల్ అన్ని అరేంజ్ చేసా ఫుల్ ఎంజాయ్ నో కాంప్రమైజ్ మాతో మాట్లాడవా? హాయ్ హాయ్ బై గిఫ్ట్ ఎలా ఉంది మొన్న ఇచ్చిన గిఫ్ట్? అలా అనకు. అందుకే చిన్న పార్టీ గిఫ్ట్ నచ్చలేదు మొన్న బాగున్నాను కదా. ఇన్నిసార్లు మాట మార్చదు తెలుసా? ఏ ఈశ్వర్ ఏంట్రా ఇది గలీజ్గా? ప్యాంట్ వేసుకోరా. ఏం చూస్తున్నారా ఇక్కడ? మీరు మాట్లాడుకోండిరా. అరే మాట్లాడుకోండి. నేను చేసిన గలీజ్ కాదు, మీరు చేసిందే గలీజ్. ఇక్కడికి ఎందుకు వచ్చాంరా మనం? రక్షిత యుఎస్ఏ దొబ్బేస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ తనతో గెట్ టుగెదర్. ఆ ఫీల్ని తన హార్ట్ ఫుల్గా ఫిల్ చేసుకొని అమెరికా వెళ్ళినా మనందరినీ మిస్ అవ్వకూడదనే ఫీలింగ్ కోసం ఇన్ని అరేంజ్మెంట్స్ చేసింది. లవ్ యు రా మామ. అందరికంటే నీ గోల్ ఎక్కువైపోయిందే. రైట్ హ్యాండ్లో ఫోన్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో హాయ్ అని ఊపుతూ ఉంటావు. నాకు హగ్గిస్తావు, వాడెవడితోనో ఫోన్లో మాట్లాడతావు. అటు పరిగెడతావు, ఇటు పరిగెడతావు, 1 సెకండ్ అంటావు, వాగుతూనే ఉంటావు. నీ పలకరింపులో అఫెక్షన్ కంటే టెన్షన్ ఎక్కువ ఉంది. ఆర్టిఫిషియల్గా ఉందిరా. ప్లీజ్ చేంజ్ ద అట్మాస్ఫియర్. సారీ రా మామ. ముందు ప్యాంట్ వేసుకోరా ఎదవా, దిష్టి తగులుతుంది. రే అది కూడా తీసేరా, ఒక పని అయిపోతే. మామా నువ్వు చెప్పింది 100% కరెక్ట్ రా. ఇప్పటి నుంచి నో ఫోన్స్. లెట్స్ ఎంజాయ్ ది పార్టీ. సిచ్యువేషన్ అర్థమైందిగా. సొల్యూషన్ కూడా తెలిసింది. పెళ్లి చేసుకుందాం. సమస్య పెళ్లి కాదురా, పెళ్లి కొడుకుది. అతనిది గవర్నమెంట్ జాబ్, సో లైఫ్ సెక్యూరిటీ. ఇది పేరెంట్స్ ఆలోచన. నువ్వు ఇంకో లెవెల్లో అతని కన్నా ఒక మెట్టు పైనుంటే చాలు. నిన్ను చేసుకున్న అభ్యంతరం ఉండదు. కన్న వాళ్ళకి కావాల్సింది కూతురు లైఫ్ సెక్యూరిటీ అంతే. మిగతావన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. అయితే ఇప్పుడు నేను ఓవర్ నైట్లో గొప్పని అయిపోవాలి. ఓకే ష్యూర్. అవకాశం ఎప్పుడు సమస్య రూపంలోనే వస్తుంది. ఐ ఫేస్ దట్. హాయ్ నివేద. హలో. బాగున్నారా? యా. ఇంకేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కలవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. కేరళలో కలుద్దామా? ఓకే. వెయిట్ చేస్తూ ఉంటాను. నైస్ టు సీ యు. ఈశ్వర్. జెంటల్గానే మాట్లాడాడురా, బట్ నన్ను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా అమ్మ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. మనం సీరియస్గా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తుంది ఈశ్వర్. లైఫ్ని ఒక 3-4 ఇయర్స్ నా స్టైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అలా. బట్ నా బేబీ కోసం కాదు మన కోసం సీరియస్గా తీసుకుంటా. ఆల్రెడీ నా ఫ్యూచర్ అలా ఉండాలని ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఫుల్ ఫోకస్ పెడతా. ఫుల్ ఫోకస్ పెట్టాలంటే ఏదో లాజిక్ చెప్పావు. యూకే, యుఎస్ఏ, నేచర్, సైన్స్ అని. ఐఎమ్ రెడీ. వాట్ యు హర్డ్ ఇస్ ట్రూ. ఐఎమ్ రెడీ. ఆప్షన్ లేని ప్రాబ్లం రాయిది. నీతో అతన్ని కంపేర్ చేసి తక్కువగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వెందుకు తగ్గలరా? ఏం తక్కువ నీకు? టాలెంట్ ఉంది, బిహేవియర్ ఉంది, కానీ ప్రూవ్ చేయాలి అంతే. చేయి. I'm with you, I'm with you, I'm with you, I'm with you. నేను ఇంతున్నప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యవరా. ఎన్నెన్ని మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు పోట్లాడుకున్నాం, ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. రే నా లైఫ్ అంతా నీతో ఉండే
స్వీట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ రా నువ్వు. తగ్గేదేలే. Sorry, baby. Shall we go? నేను ఇంకా అదే మూడ్లో ఉన్నాను. సో ఏంట్రా ఏం పార్టీ? బ్యాచిలర్ పార్టీయా? వస్తాలే. పార్టీ ఎక్కడరా? టైంకి ఉంటాలే. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? ఓయ్ అవునా? బాగుందా? బాలేదు. అరే ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తా. కలర్ హార్డ్గా ఉంది, వద్దు. ఏం లేదు, చాలా బాగుంది. నీకు ఇంకా బాగుంటుంది. అయినా ఈ కలర్ నీ దగ్గర లేదు కదా. రా. చాలా ఉన్నాయి, ఎందుకు వేస్ట్? ఏం కాదు, ఈ టీషర్ట్ మీదకి ఈ ప్యాంట్ మ్యాచ్ అవుతుంది. చూడు. ఎక్కువ ఇప్పుడు వద్దులే, వీకెండ్ సేల్ ఉంటుంది కదా, అప్పుడు చూద్దాం. సరే పద. ఓయ్ బిల్ నేను పే చేస్తాను. హలో, షాపింగ్ మీరు చేయాలి, పేమెంట్ మేము చేయాలి. సాంప్రదాయమా? రూల్. బ్రేక్ ది రూల్. తోకేం కాదు. సీరియస్? నిన్న జరిగిన దానికి ఈరోజు నువ్వు పే చేస్తే మీనింగ్ ఇంకో రకంగా ఉంటుంది. నేను అందరు అమ్మాయిలా కాదు, ఐ యామ్ స్పెషల్. ఓకే? హే ఇటివో. ప్రెగ్నెన్సీ రాకుండా. ఓ యు ఆర్ గ్రేట్ బ్రో. ఒక షాపింగ్ మాల్లో బాయ్ ఫ్రెండ్ అని పక్కన పెట్టుకొని
ఒక అమ్మాయి క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ పే చేస్తానంటావు. ఇది నిజంగా మిరాకిల్ బ్రో. ఇక్కడే కాదు, ఇది వరల్డ్ లో కూడా జరగదు బ్రో. నిజంగా యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్ బ్రో. యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్. ఏమే, నా పాన్ కార్డు ఆధార్ కార్డు కనిపించడం లేదు. ఎక్కడ పెట్టి చచ్చావు? అక్కడే ఉంటాయి చూడండి. ఎక్కడుంది? నీ తలకాయ ఉంది ఇక్కడ. ఎక్కడ పెట్టినా ఒక్కటి కూడా కనిపించకుండా పోతాయి. వాసు ఏం టెన్షన్. వీడెవడు? హలో, వాడు వాష్రూమ్. అన్నయ్య వాష్రూమ్ లో ఉన్నాడు, వచ్చాక కాల్ చేయమంటాను. నో ప్రాబ్లం, ఐమ్ వెయిటింగ్. అలాగేనండి. హలో హలో హలో. అవును, డిస్ప్లే మీద వాసు అని రాసుంది. వాయిస్ ఏంటి అమ్మాయిలా ఉంది? మై నేమ్ ఇస్ వసుంధరా. సింప్లీ కాల్ మీ వసు. మీరు గర్ల్ ఫ్రెండ్ కాదు, ప్రస్తుతానికి కొలీగ్. బాయ్. వసుంధర ఫోన్ చేసింది. తను వెయిట్ చేస్తుందంట. నిన్ను చెప్పు. ఏం చెప్పాలి? ఇది మరీ బాగుంది. ఫోన్ చేసింది నువ్వే కదా? నువ్వు ఫోన్ చేసావు, నేను లిఫ్ట్ చేశాను. వసు, ఏమైంది? ఇలా అడిగా, బాగుంది. వెదర్ డీప్ ఫ్రీజ్ టెంపరేచర్లో ఉంది. టెర్రస్ అంతా జాస్మిన్ స్ప్రే చేసినట్లు మైల్డ్గా ఉంది. 1500 స్క్వేర్ యార్డ్స్ ఉన్న టెర్రస్ మీద అలోన్గా బస్సు, ఓన్లీ వన్. ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది. సడన్ గా పవర్ కట్, థండర్ సౌండ్, హెవీ రెయిన్. ఓహో, హోల్డెన్. నీ ఇమాజినేషన్ చాలా వైల్డ్ గా ఉంది. ఐ లైక్ వైల్డ్. హలో, మరీ ఇంత వైల్డ్ తట్టుకోలేం. వెళ్ళు, రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని పడుకో. ఈ రూమ్కి నీ దగ్గర ఉంది. సో నవ్ యూ స్టార్ట్ అండ్ కమ్ హియర్, ఇన్సర్ట్ ద కీ ఇంటు ద హోల్. ఇట్స్ టూ మచ్. నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి యు కాన్ కంట్రోల్. అయితే వచ్చేసాయి. ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. వసు ఏంట్రా వసు వసు? ఏదో చెప్తూ సడన్ గా సైలెంట్ అయిపోయావు. ఏం చెప్పాను? ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. ఇక్కడి నుంచి ఏం చేస్తావు? నువ్వే చెప్పాలి. నువ్వు పెద్ద సైకోవి. వామ్మో, నన్ను నిద్రపోనికొని చేస్తున్నావు. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఏంటి? ఏమన్నావు? పెట్టేస్తున్నా. ఏం పెడతావు? చెప్పు, ఏం పెడతావురా? ఏం పెడతావు? పెట్టు 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 పెట్టు. చపాతీ రెడీ. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బాగున్నారా ఆంటీ? బాగున్నాన్రా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులైంది వచ్చి. రా రా రా. పద. ఏరా, జాబ్ వచ్చిందంట. ట్రీట్ ఇవ్వవా? షూర్ ఆంటీ, మీకు ఇవ్వకుండానా? ఈ అమ్మాయి నేను నివేద, ఈశ్వర్ క్లాస్మేట్ని. మీరు భవానీ నగర్లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చేదాన్ని. గుర్తులేదమ్మా. ఇవేంటి వెరైటీగా? మీకు ఇష్టమని చెప్పాడు, అందుకే తీసుకొచ్చాను. వెదవాని. కాఫీ గాని టీ గాని ఏమైనా తాగుతారా? ఏమక్కర్లేదు ఆంటీ. ఏడాడు రే. వద్దు ఆంటీ, మేము వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాం. సరే పద పద.
రే ఈశ్వర్ లే లేరా ఎవరొచ్చారు చూడు లే ఏయ్. పడుకోని రా శ్రీని అంటున్నాడు. పక్కకు జరు. అబ్బో ఓ పని చేయి, నువ్వు కూడా పడుకొని కలిసి కాపురం చేసుకోండి, నేను బయలుదేరుతా. കേരള കുട്ടി എന്താ പറയാം, తిరువనంతపురం పోరే కప్ప కంజే సూపరే. ఇలా తగులుకున్నారేంట్రా? నేను రాను మొట్రో అంటూ వినరే. అమ్మ క్లారిటీగా చెప్తుంది కదా, బాబాయ్ హెల్త్ కండిషన్ బాగాలేదు వెంటనే రమ్మని. ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని కలవడానికి నేను రమ్మంటారా? అదంతా అమ్మ ఆడే డ్రామా. 60 ఏళ్ళు దాటే బాబాయ్కి వెదవాళ్ళు అట్లా అన్నీ ఉన్నాయి. ఎలా ఉంటాడు ఆరోగ్యంగా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు కదా, వాడితో కలిసి డెఫినెట్ గా ప్రోగ్రామ్ పెట్టుంటుంది. సమస్య లేదు, నేను వెళ్ళా. ఇది చూడు, ఏదో ఒకటి ఊహించుకొని టెన్షన్ అవ్వడం కరెక్ట్ కాదు. I'm correct, 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 I'm... కొడతావా? మరి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేయాలి? బుజ్జగించాలి. నీ మైండ్ లో క్లారిటీ ఉన్నప్పుడు మనసులో కన్ఫ్యూజన్ ఎందుకు? ధీమాగా వెళ్ళి అక్కడ అందరినీ షేక్ చేసి రావాలి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, 9 days. జాబ్ కన్నా నువ్వే గొప్పడు అవ్వాలి. నువ్వు గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి.
అది అబద్ధం. మనసు చెప్తుందిరా తను బ్రతికే ఉందని. మనసు మోసం చేయదు, తప్పకుండా వస్తుంది తను. వెయిట్ చేయి, తప్పకుండా వస్తుంది. ప్రేమ పవిత్రమైనది. వెయిట్ చేయి, తను వస్తుంది. ఈశ్వర్, రోడ్డు యాక్సిడెంట్లో నివేద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమలకు వెళ్ళింది. గాడ్ ఈస్ దేర్. December 17th మండే. మిరాకిల్. ఆ రోజు నివేద తనంతట తానే కోమ నుంచి బయటకు వచ్చింది.